బంగారమే పుటంబియబడుతుంది. బంగారం కంటే శ్రేష్టమైన మీ విశ్వాసం తప్పకుండా అగ్ని పరీక్షకు లోను చేస్తాడు దేవుడు అని వాక్యంలో చదువుతాం కదా. విశ్వాసం పరీక్షించుకుంటాడు దేవుడు. దేవుని కొరకే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అనే విషయం దేవునికి చాలా ముఖ్యం. యోబు అంటాడు కదా, ప్రతి ఉదయం దర్శిస్తావు ఎందుకు? ఈ నరపుత్రుడు మనిషి అంత ముఖ్యమా నీకు? ఎందుకు అంత ముఖ్యం అని అడుగుతాడు కదా. ప్రతి ఉదయం దర్శిస్తావు, ప్రతి క్షణం పరీక్షిస్తావు ఎందుకు అని అడిగినాడు కదా. నాకు అర్థమైన విషయం, దేవుని కొరకే దేవుణ్ణి మనిషి ప్రేమిస్తున్నాడా, సేవిస్తున్నాడా అని దేవుడు పరీక్షించుకుంటాడు. ఈ మాట యోబు గ్రంథంలో మంచిగా అర్థమవుతుంది మనకు. సైతాన్ ఏమన్నాడు, ఇచ్చినవన్నీ తీసి చూడు, అప్పుడు యోబు నిన్ను శాపిస్తాడు, నిన్ను విడిచిపెడతాడు. అన్నీ ఇచ్చి నువ్వు చాలా ఆశీర్వదించినందుకే నిన్ను మొక్కుతున్నాడు యోబు అని అంటే, ఇచ్చినవన్నీ తీసి చూసినాడు దేవుడు. మిగిలింది ఎలా యోబు ప్రేమ. నిలిచినాడు, అన్ని పరీక్షలకు నిలిచి గెలిచినాడు ఆయన కదా. దేవుని కొరకే దేవుణ్ణి ప్రేమించినాడు, సేవించినాడు కాబట్టి అన్ని పరీక్షలకు నిలిచినాడు. 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయినారు. ఆస్తి అంతా ఒక్కసారి పోయింది, ఆరోగ్యం పోయింది, మానవరీతిగా ఇంకా ఆశ లేదు. ఎందుకు తనకు అంత శ్రమ వచ్చింది తనకు తెలీదు. భూమి మీద ఉన్నవారందరిలోకెల్లా నీతిమంతుడు యోబు అని దేవుడు పలికిన మాట మనం చదువుతాం. యోబుకు తెలీదు. అయితే తన ఎడల దేవుని వ్యవహారం తనకు అర్థం కానప్పుడు కూడా తను దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మీద సనగలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవుని పైన తిరగబడలేదు. ఎందుకు అని అంటే దేవుడు తెలుసు తనకు, దేవుడు తెలుసు తనకు. సరే, దేవుని కొరకే తను దేవుని ప్రేమించినాడు, సేవించినాడు, హత్తుకున్నాడు దేవుణ్ణి. దేవుడు మెచ్చినాడు తనను. కాబట్టి ప్రతి ఉదయం దేవుడు దర్శించడం, ప్రతి క్షణం దేవుడు పరీక్షించుకోవడం, అందుకొరకే హృదయం అంతరంగాలలో ఉందంత పరిశోధించి దేవుడు ఈ విషయమే తెలుసుకోవడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. దేవుని కొరకే దేవుణ్ణి ప్రేమించి సేవించి హత్తుకుంటాడా మనిషి అని దేవునికి అంత ముఖ్యమది. అది అంత శ్రమలు. సరే, మన జీవితాల్లో కూడా దేవుడు సెలవిచ్చిన శ్రమలు, సరే ఆశీర్వాదాలు, వాగ్దానాలు స్వతంత్రించుకునే ముందు కావచ్చు పరీక్షించుకుంటాడు దేవుడు. ఇంకేంటి, అన్నీ ఎప్పటిలాగే నీకు అలవాటైన తీరులోనే అన్నీ ఉంటే కొత్త విషయం ఏమి నేర్చుకో నువ్వు. అది మానవ నైజం. గూడు చెదరగొడతాడు దేవుడు. అందుకే పక్షిరాజు గూడు చెదరగొట్టి పిల్లలు పడిపోతూ ఉంటే రెక్కల మీద మోసుకొని పైకి ఎగరడం నేర్పుతుంది. ఒక సమయానికి ఆ పక్షిరాజు పిల్లలు కూడా ఆకాశ వీధుల్లో ఎగురుతాయి కదా. అందుకొరకు గూడు చెదరగొడుతుంది ఆ పక్షిరాజు. అట్లాగే దేవుడు మన కొత్త విషయాలు నేర్పించడానికి, ఉన్న స్థితి నుంచి పరిపూర్ణతలోకి చేయడానికి గూడు చెదరగొడతాడు దేవుడు. తనను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు కదా. ఇజ్రాయిల్తో అన్నాడు, పక్షిరాజు మోసినట్టు మిమ్మల్ని మోసి నా చెంతగా తెచ్చుకున్నా అన్నాడు కదా. సరే, గూడు చెదరగొడతాడు దేవుడు. అబ్రహాముతో చెప్పినాడు, కత్తి ఎత్తమని. నరబలి కోరడు దేవుడు, అబ్రహాముకు తెలుసు. ఇస్సాకును బలివ్వమని దేవుడు చెప్పినాడు దహన బలిగా. ఎందుకు చెప్పినాడు దేవుడు తనకు అర్థం కాలేదు. రాత్రి దేవుడు చెబితే తెల్లారుజామున బయలుదేరిపోయినాడు.
బలిపీఠం మీద కుమారుణ్ణి పెట్టినాడు, కత్తి ఎత్తినాడు కదా. ముసలితనంలో అంత ఎదురు చూసినాక 25 సంవత్సరాలు ఎదురు చూసినాక పుట్టినాడు కాబట్టి చాలా ప్రేమించినాడేమో అబ్రాహాము. ప్రేమించడంలో హద్దులు మీరినాడేమో, దేవుని కంటే ఎక్కువ ప్రేమించినాడేమో. అందుకే నేర్పిస్తున్నాడు దేవుడు, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఇంకేది కూడా లోకం అందించేవి మనుషులను, సొంత ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దని చెప్పినాడు కదా. ఈ పాఠం నేర్పించినాడు దేవుడు. కత్తి ఎత్తినాడు కదా, దేవుడే ముఖ్యమని అర్థమయ్యేటట్టు చేసినాడు దేవుడు. ఇస్సాకు విషయం చూస్తే తను తిరగబడి పారిపోయినట్లేదు. 13 ఏళ్ల వయసు కదా. తన తండ్రి తన చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెడుతుంటే ఎంత ఒక్కసారి షాక్ అయిపోయినాడేమో కదా. నా తండ్రి, నువ్వు ప్రేమిస్తున్నావు అనుకున్నా కదా, నువ్వు ఒక్కడివే అనుకున్నా కదా, నాకు నువ్వు చంపుతావా నన్ను అని పలికుండాడు. కానీ ఒక్క చూపులు అంత అర్థమై ఉంటుంది కదా తండ్రికి, అంత షాక్ అయిపోయి ఉంటాడు. చూడు, అబ్రాహాముకు అర్థమైంది దేవుడు ఒక్కడే నాకు. తర్వాత ఇస్సాకుకు అర్థమైంది దేవుడు ఒక్కడే నాకు. నువ్వు గమనించి చూడు, ఇస్సాకుకు శ్రమలు రాలేదు, ఇంకే పరీక్ష లేదు. కరువు కాలంలో విత్తనాలు వేస్తే 100 రెట్లు పంటకు వచ్చినాడట. దేవుడు అంత దీవించినాడు. యవ్వన ప్రాయంలో 145 సంవత్సరాలు అట్లా బ్రతికేవాళ్ళు కదా, 170. కాబట్టి 40 ఏళ్ళ వయసు అంటే యవ్వన ప్రాయం వారికి. ఆ వయసులో కదా తనకు పెళ్ళయింది. అప్పుడు తను కొండ మీదకి పోయి ధ్యానిస్తున్నాడట. హీ వాజ్ మెడిటేటింగ్ అపాన్ గాడ్. ఆ కాలంలో నేర్పుకున్నాడు దేవుడు ఒక పాఠం. గుండె లోతుల్లో నాటుకుంది ఆ పాఠం, మరుపు రాకుండా. ఇక ఆ మనిషికి ఇంకంత చాలా అనుకున్నాడేమో దేవుడు. ఎందుకు? పక్వమైపోయినాడు. ఆ దెబ్బ ఈ దెబ్బ, ఆ పరీక్ష ఈ పరీక్ష తాకినిచ్చి దేవుడు పక్వం చేసుకుంటాడు, నేర్పుకుంటూ కదా. ఇస్సాకు విషయం చూడు, పక్వమైనాడు. ఏమన్నా ప్రాయంలో కొండ మీద పోయి దేవుని ధ్యానిస్తున్నాడట. కాబట్టి దేవుని ఉద్దేశం అది, తన రూపులో మార్చుకుంటాడు, పక్వం చేసుకుంటాడు, పరిపూర్ణతలోకి ఎదిగజేస్తాడు. అందుకొరకు సెలవిస్తాడు. శ్రమలు, ఎదురు దెబ్బలు, నమ్మక ద్రోహాలు. దేవుని సెలవు లేక తల వెంట్రుక రాలేదు కదా, తాకనిస్తాడు దేవుడు. శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు, పరీక్షలు. యోబు అన్నాడు, బంగారాన్ని పుటమేస్తారు కదా, దేవుడు అట్లా పుటమేస్తున్నాడు అన్నాడు. మంచిగా అర్థం చేసుకున్నాడు. ఉంటాయి శ్రమలు, పరీక్షలు ఉంటాయి, దేవుడు సెలవిస్తాడని చెప్పుకున్న తర్వాత నీకు వచ్చిన ఆ శ్రమలు మామూలుగా అయితే ఎప్పుడైనా దేవుడు మౌనం దాలుస్తాడు. దేవునితో నడక, దేవునితో సహవాసం, స్నేహం తెలిసిన నీకు అది అన్నిటికంటే పెద్ద శ్రమ అవుతుంది. ఎందుకు? దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవునిలో ఆనందిస్తున్నాం, దేవుని సంతోషపెడితే చాలనుకుంటున్నాం. ఇది ఎట్లా అయిపోయింది? చేప నీళ్ళలో బ్రతుకుతుంది కదా, నీళ్ళ నుంచి బయట వేస్తే అది కొట్టుకుంటుంది, తనుకులాడుతుంది. అది దాని వాతావరణం కాదు కదా. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మతో నడిపించబడ్డం తెలిసినాక దేవుని మౌనం చాలా కృంగదీస్తుంది. ఆ చేప నీళ్ళ నుంచి బయటపడి తనుకులాడినట్టు ఉంటుంది. నువ్వు అరిచినా పిలిచినా అప్పుడు మౌనమే ఉంటుంది. ఏ గుండె చెంపుకో, గొంతు చెంపుకో, ఎంతన్నా ఏడువు, పరీక్షించుకుంటున్నాడు. ఆ సమయం మౌనం తలుస్తాడు దేవుడు. ఆ తర్వాత పలుకుతాడు. మునుపు ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు చూస్తావు. ఈ రీతిగా దేవుడు ఇచ్చిన శ్రమలు, పరీక్షలు కరిగించుకుంటాడు. నీ హృదయంలో ఉన్నదంతా తెలుసుకుంటాడు. నిజం మౌనం దాలుస్తాడు చెప్పుకున్నా. ఈ శ్రమల్లో
నీ ప్రతిస్పందనను బట్టి చాలా తేడా అవుతుంది. మంచి ప్రతిస్పందన చూపితే పై మెట్టుకు ఎదుగుతావు. మనం ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు చూస్తావు. నీ శ్రమల్లో నీ ప్రతిస్పందన సరిగా లేకుంటే చెడిపోతావు, కుళ్ళిపోతావు, అట్టడుగున పడిపోతావు. అటో ఇటో తేల్చేది నీ ప్రతిస్పందన. మరి ఎంత జాగ్రత్త చూసుకోవాలి కదా శ్రమల్లో మన ప్రతిస్పందన. యోబు మాటలతో కూడా దేవుని నొప్పించలేదట కదా, దేవుని తప్పు పట్టలేదట కదా. భార్య ఏమన్నది? శపించు దేవుణ్ణి, చచ్చిపో అంటే దేవుని చేతుల నుంచి ఏదైనా తీసుకుంటాను యోబు చెప్పినాడు కదా. ఎన్నో మేళ్ళు పొందినాం, ఆశీర్వాదాలు పొందినాం, దేవుని చేతుల నుంచి అందుకున్నా. నేను దేవుని చేతుల నుంచి నేను ఏదైనా తీసుకుంటానన్నాడు కదా. మంచి ప్రతిస్పందన చూపినాడు కదా. అయితే ఈ ప్రతిస్పందన సరిగా ఎప్పుడు ఉంటుంది? నీవు మొక్కే దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవునితో పరిచయం నీకుంటే, దేవునితో పరిచయం నువ్వు పెంచుకుంటే, నువ్వు మొక్కే దేవుడు నీకు తెలిస్తే, దేవునితో నీ పరిచయం ఉంటే, అప్పుడు నీ ప్రతిస్పందన సరిగా ఉంటుంది శ్రమల్లో. ఈ రెండింటికి లింక్ ఉన్నది. దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేసినప్పుడు ఒక అడుగు వేస్తే దేవుడు ఇంకొక 1000 అడుగులు నీకు నేర్పుతాడు, తన చెంతకు చేరదీస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో చదువుతాము, నన్ను సమీపించడానికి మనసులో తీర్మానం చేసుకున్నవాడు ఎవడు అని దేవుడు అడిగితే, దహించు అగ్ని అయిన దేవుడు అడిగితే భయం పుడుతుంది కదా. ఆ తర్వాత దేవుడు అంటాడు, నా సమీపానికి రావడానికి, నన్ను సమీపించడానికి నేను వాడిని చేరదీస్తా అన్నాడు దేవుడు. హృదయంలో తీర్మానం ఉంటేనట దేవుడు చేరదీస్తాడట సమీపానికి. కాబట్టి మనతో మొదలు, మన ఆశతో మొదలు కదా. ఇర్మియా గ్రంథంలో 32:17-27 వరకు ఇర్మియా దాదాపు ఒక 42 సంవత్సరాలు దేవుని సేవ చేసినాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆ 42 సంవత్సరాలలో ముగింపుకు వచ్చినాడు, ఇక దాసత్వం వస్తుంది. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త తన సేవా కాలంలో ముగింపుకు వస్తున్నాడు. అప్పుడు తన చెరసాలలో ఉన్నాడు. దేవుడు అన్నాడు, పొలం కొనమని చెప్పి. శత్రులు పట్టణాన్ని చుట్టుముట్టి కనబడుతున్నారు. 70 ఏళ్ళ దాసత్వం అని దేవుడు చెప్పున్నాడు కదా. అప్పుడు పొలం కొనమని దేవుడు చెప్పినాడు. పొలం కొన్నాడు ఆయన. ఆ తర్వాత అడిగినాడు దేవుని గురించి తనకు తెలిసిందంతా అప్పచెప్తున్నాడు. మా పితరులతో నువ్వు మంచిగా వివరించినావు, దాసత్వం నుంచి విడిపించి కానానుకు తెచ్చినావు, నువ్వు మాట తప్పలేదు, చాలిన దేవుడవని, నమ్మదగిన వాడవని తనకు తెలిసిందంతా అప్పచెప్పి అప్పుడు అంటున్నాడు, ప్రభా ఇప్పుడు నువ్వు చెప్పిన పని నాకు అర్థం కాలేదు. దాసత్వం అంటున్నావు, మళ్ళీ పొలం కొనమంటావేంటి? అప్పుడు దేవుడు పిలిచి ఇర్మియా 32:27లో ఇర్మియా అని పిలిచి, స్నేహితుని పిలిచినట్టు పిలిచి, నేను మానవాళికి దేవుడను, నాకు అసాధ్యమైనది ఉన్నదా అని అడిగినాడు దేవుడు. చూడు, ఈ వ్యక్తి దేవుణ్ణి సమీపించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇంకొంచెం ఆయనకు నేర్పినాడు. తనకు తెలిసిందంతా అప్పచెబితే తనకు అర్థం కాని విషయాలు దేవుడు నేర్పించినాడు. స్పెషల్ క్లాసెస్ చెప్పిన రీతిగా మన వంతు ఉన్నది. మన తీర్మానం, మన ప్రయత్నం, మన ప్రయాస లేకుండా దేవుడు తన పరిచయం పెంచడు మనకు. పూర్ణ హృదయంతో నన్ను వెతికితే నేను దొరుకుతా మీకు అన్నాడు కదా. వెతికితే దొరుకుతా అన్నాడు కదా. అంటే సగం దూరం నువ్వు రా, సగం దూరం నేను వస్తా అంటున్నాడు కదా కలుసుకోవడానికి దేవుడు. అయితే ఈ రీతి పరిచయం పెంచుకుంటే దేవునితో, అప్పుడు నీకు వచ్చిన శ్రమల్లో, పరీక్షల్లో
నీ ప్రతిస్పందన దేవుడు కోరినట్టుంటుంది. ఇర్మియా 9:23-24 వచనాలలో దేవుడు ఈ విషయంలో ఆనందిస్తాడని రాసింది. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడు ఆయనే అని తెలుసుకొని ఆయనను పరిశీలనగా తెలుసుకుంటే ఆనందిస్తాడట దేవుడు. దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడతాడు, తనను తాను నీకు తెలుపుకోవడానికి ఇష్టపడతాడు. మరి దేవుని పరిచయం పెంచుకోవాలనే ఆశ నీకుంటే ఆలస్యం ఎక్కడ? ఆశ ఒక్కటి సరిపోదు, ఆశలో తీవ్రత కోరినాడు. విలువ తెలుసుకొని ఆత్మలో తీవ్రత పెరిగి, ఇనుమున్నది మంటల్లో వేస్తే కాలుతుంది, ముట్టుకుంటే కాసేపు ఉంచితే ఇంకా వేడవుతుంది, ఇంకెక్కువసేపు మంటలో ఉంచితే మంట ఉట్టిపడుతూ ఉంటుంది, దాంట్లో నుంచి మంట వస్తూ ఉంటుంది. కాబట్టి వేడిమిలో తేడా ఉంది కదా, తీవ్రతరమైంది కదా. దేవుని కొరకైనా నీ ఆశ నిన్ను వశపరుచుకుంటే తప్ప, ఈ ఆశ తీవ్రమైతే తప్ప దేవుని పొందు దొరకదు, దేవుని పరిచయం దొరకదు. మనకు హృదయ రహస్యాలు తెలుసుకునే దేవుడు కదా. అన్నిటికంటే అందరికంటే నీ ప్రాణం కంటే ఎక్కువ ఆయనను ప్రేమించకపోతే, అడిగితే ప్రేమించి నీవు ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే బొంకినట్టు దేవుని దగ్గర ఒకటి నటన అవుతుంది కదా. శాస్త్రులు పరిచయాలు కూడా మొక్కినారు కదా దేవుని వాళ్ళని, ఎంత దూషించినాడు, సున్నం కొట్టిన సమాధులు అని చెప్పినాడు కదా. ఎందుకు? నటన ఉంది, వేషధారణ ఉంది కదా, గర్వం ఉంది. మా దేవుడు తెలుసు, దేవుని ఎడల ప్రేమ లేదు, దేవుని ఇంకా తెలుసుకోవాలని తపన లేదు, దేవుని మహిమపరిచే తీరు లేదు, వారి గొప్పతనం వెతుకుతున్నారు కదా. అందుకే వారిని అంతా అసహించుకున్నాడు. కాబట్టి ఆయనను మెప్పించాలి కదా, హృదయ రహస్యాలు తెలుసుకునే దేవుణ్ణి. ఏషియా 43:9-13 వరకు ఆ వాక్య భాగం సారాంశం చెబుతున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నేను ముందు ప్రకటించినాను, జరిగించినాను, నేనే ఆయననని మీరే నాకు సాక్షులు అన్నాడు. నేనే రక్షకుడని అంటున్నాడు పాత నిబంధన కాలంలో. ఇంకేమంటున్నాడు? నేనే ఆయనను అంటే రూపు దాల్చింది ఆ నిత్యుడే అని ఒక దేవుణ్ణి మొక్కుతున్నాం కదా. ఫిలిప్ అడిగినాడు, ప్రభు మాకు తండ్రిని చూపు, మాకు అంతే చాలంటే. ఇంతకాలం మీతో ఉన్నాను, నేను తెలీదా నీకు? తండ్రి నాలో, నేను తండ్రిలో ఉన్నామని తెలీదా అన్నాడు కదా. అప్పుడు అన్నాడు ఆ వరుసలో, నా ఎంత విశ్వసించువాడు నేను చేసే కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్పవి కూడా చేస్తాడు అని. అంటే ఈ సత్యం గ్రహించిన వాడు, దైవత్వం గురించి సరిగా అవగాహన గ్రహింపు కలిగిన వాడు, నేను చేసిన కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు చెప్పినాడు కదా. ప్రతి చోట నేనే ఆయననని మీరే నాకు సాక్షులు అన్నాడు ప్రభు. ఇంకొక మాట మీ దృష్టికి తెస్తాను ఆ వాక్య భాగంలో. అయితే మీరు తెలుసుకొని నమ్మి గ్రహించి అని రాసి 3 మెట్లు. తెలుసుకున్నావేమో దేవుణ్ణి, సరే కార్యాలు చూసినావు, దీవించినాడేమో దేవుడు నిన్ను, నమ్మినావేమో, అయిపోయిందా? గ్రహించి అంటున్నాడు. ఇంకో భయమెట్టున్నది, ఈ ఆత్మలో ఈ తీవ్రతని పెరిగి దేవుని కొరకు ఆశపడితే తప్ప ఆ గ్రహింపులోకి నడిపించాడు దేవుడు నిన్ను, ఆ లోతుల్లోకి తీసుకెళ్ళాడు దేవుడు. తన పరిచయం అంతా పెంచాడు, తన పరిచయం అంతా ఇవ్వడు నీకు. 3 మెట్లు రాసినాడు. ఇందాక కూడా ఇర్మియా 9వ అధ్యాయంలో రాసున్న వాక్య భాగం చెప్పుకున్నాం కదా. భూమి మీద కృప చూపచ్చు, నీతి న్యాయాలు జరిగించే దేవుని నేనే అని తెలుసుకొని అన్నకి అన్నాడు. పరిశీలనగా తెలుసుకుంటే ఆనందిస్తాడట.
ఇంకో పై మెట్టుకు ఎదుగుదాం అని చెబుతున్నాను ఈరోజు. తెలుసుకొని ఊరకుండొద్దు, ఇంకా గ్రహింపు పెంచుకుందాం. హృదయం తెరుస్తాడు ఆయన, తన పరిచయం పెంచుతాడు, ఇంకా చేరదీస్తాడు తన సమీపానికి. దానియేలు గ్రంథంలో 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారని రాసింది కదా. ఈ వాక్యం, ఈ వాగ్దానం నాకు అనుగ్రహించు ప్రభు అని అడగవచ్చు కదా. స్వతంత్రించుకు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారు. యోబు చూపిన ప్రతిస్పందన శూరకార్యాలే కదా. చెక్కు చెదరలేదు. బుల్లెట్ ప్రూఫ్ అయితే బుల్లెట్ కొట్టి చూసినట్టు దేవుని కొరకే ప్రేమిస్తున్నాడా లేదా అని దేవుడు ఇచ్చినవన్నీ తీసి చూసినాడు కదా. మౌనం దాల్చినాడు, విడిచిపెట్టినట్టు చేసినాడు. నిలిచింది యోబు ప్రేమ కదా. శౌర్యం కాదా ఇది? ఎక్కడో కత్తి బట్టి యుద్ధం చేస్తున్న శౌర్యమ్మ. ఏ హై బహదూరి కదా. ఏమంటారు, హైదరాబాద్లో దమ్ముంది కదా. చూడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు కాబట్టి గెలవడానికి వీలైంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగే శూర కార్యాలు జరిగిస్తారు. యోబు గ్రంథంలో 29:4-5 యోబు అంటున్నాడు, దేవుడు నాతో సన్నిహితంగా ఉన్న ఆ కాలం ఎంత బాగుండింది అని అన్నాడు. అంటే ఒక సమయం, ఈ శ్రమకు ముందు, పరీక్షకు ముందు యోబు దేవునితో స్నేహం చేసినాడు. సన్నిహిత సహవాసం అంటున్నాడు, స్నేహం కాదా అది? దేవుడు అంత తెలుసు తనకు కాబట్టి ఇంత పరీక్షలో మంచి ప్రతిస్పందన చూపినాడు. యుగాలలో, తరాలలో మాదిరిగా మిగిలినాడు. యోబు సాక్ష్యం నన్ను కూడా దీవించింది. నా శ్రమలో ఎక్కువ యోబు గ్రంథం చదువుకునేవాడిని. ఆ మనిషి ఎట్లా గెలిచినాడు నేర్చుకుంటా అని. దేవునితో సన్నిహిత స్నేహం నాకున్నప్పుడు అంటున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, తన మొక్కే దేవుడు తెలుసు, శౌర్యం చూపినాడు. ఇంకేంటి, దేవునితో స్నేహం ఉంది. అందుకే మంచి ప్రతిస్పందన చూపగలిగినాడు. మొదటి పేతురు 4:19 దేవుని చిత్తానుసారంగా శ్రమ పడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకుని, అంటే దేవుడు సెలవిస్తాడని చెప్పి చెప్పుకున్నాం. దేవుని చిత్తానుసారంగా శ్రమ పడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకుని మేలు చేయట మానకుండా సాగాలని. యోబు చూపిన ప్రతిస్పందన గురించి మంచి ధ్యానించినాక ఇంకా టైం ఉంటే సాగుదాం, లేదా ముగించుకుందాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 20-21 వచనాలు. 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయినారు. ఆస్తి మొత్తం ఒక్కసారి పోయింది. అప్పుడు ఏం చేసినాడు యోబు? ఎటువంటి ప్రతిస్పందన చూపినాడు? మట్టిలో ముఖం పెట్టి దేవుణ్ణి మొక్కినాడట. ఇక్కడ అర్థమవుతుంది, దేవుడు ఒక్కడే దిక్కు అనుకొని బ్రతుకుతున్నాడు. దేవుడు ఒక్కడే నాకు దేవుడు ఉంటే చాలు అని బ్రతుకుతున్నాడు. ఏది ఏమైనా దేవుణ్ణి మొక్కుతున్నాడు కదా. పిల్లలకు దెబ్బ తాకితే అమ్మ దగ్గర పరిగెడతారు కదా. చూడు, సెలవిచ్చింది దేవుడే. అయితే యోబు దేవుని దగ్గరికే పోయినాడు కదా. దెబ్బ తాకితే పిల్లలు అమ్మ దగ్గర పరిగెత్తినట్టు. వేరే ఆధారం లేదా మనిషికి? ఇంకెక్కడ ఆదరణ లేదు. ముఖం నేల మీద పెట్టి దేవుణ్ణి మొక్కినాడట. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడట. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం. శపించు దేవుణ్ణి, చచ్చిపో అని భార్య చెబుతుంటే దేవుని చేతిలో నుంచి
ఏదైనా తీసుకుంటా అన్నాడు కదా. నమ్మకం చూడు దేవుని పైన, అంతా దేవుని ఆధిపత్యం ఒప్పుకున్నాడు కదా జీవితంలో. నెబుకద్నెజర్ దేవుడు గడ్డి ఎందుకు మేపినాడంటే దేవుని ఆధిపత్యం, దేవుని అధికారం తన జీవితంలో, తన పైన దేవుని అధికారం ఒప్పుకోనందుకు గడ్డి మేపినాడు దేవుడు 7 సంవత్సరాలు. ఇక్కడ యోబు తన జీవితంలో దేవుని అధికారం ఒప్పుకుంటున్నాడు, మనసారా ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ పరీక్షించుకున్నాడేమో కదా దేవుడు. యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో 23:12, దేవుని మాటలు నా భోజన పానాల కంటే నేను ఇంకా ముఖ్యమనుకున్న, ప్రియముగా ఎంచిన. ధర్మశాస్త్రం లేదు కదా అప్పుడు. అయితే దేవునితో స్నేహం ఉంది ఈ మనిషికి. మరి ఏం కొంచెం నేర్పినాడేమో దేవుడు. దేవుని మాటలు నేను జరిగిస్తున్నా, ఇంత నా శ్రమలో ఇదే నా తృప్తి అన్నాడు కదా. దేవుని మాటలు నేను మర్చిపోలేదు. ఈ నా శ్రమల్లో కుడికి ఎడమకు నేను తిరగలేదు, ఇది నా తృప్తి అన్నాడు కదా. నేర్చుకునే విషయాలు కదా. ఈ ప్రతిస్పందన చూపినాడు. దేవుని మాటలకు దూరం పోలేదు, దేవుని మాటలు జరిగించకుండా మిగలలేదు. అంత బైబిల్ ఇచ్చినాడు దేవుడు, చదివి జరిగించాలి కదా మనం. యోబు గ్రంథంలో 27:6, స్నేహితులు అన్నారు పాపం చేసి ఉంటావు అందుకే శిక్ష పడ్డది అంటుంటే వాళ్ళకేం చెప్పినాడు, నేనున్నంతకాలం నా నీతి నేను విడిచిపెట్టినన్నాడు. ఏమంటున్నాడు, మీ కొరకు బ్రతికేది కాదు నేను, మీ కొరకు బ్రతకడం లేదు, మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేయను అంటున్నాడు. మరేంటి దేవుని మెప్పించే ప్రయత్నం? ఇది నా జీవితం, ఇది నా ఆశ, ఇది మారదని చెబుతున్నాడు. బ్రతికున్నంత కాలం నా నీతి విడిచిపెట్టాను. ఎంత మంచి ప్రతిస్పందన. ఎవరెటు పోయినా నేనైతే నా నీతి విడిచిపెట్టాను. అదే వరుసలో అంటాడు యోబు 27:6, నా మనస్సాక్షి నా పైన నింద మోపకుండా బ్రతుకుతా నేను. దేవుని మాటలు జరిగిస్తున్నాడు, మనసాక్షి నింద మోపకుండా బ్రతుకుతున్నాడు కదా. ఈ కాలంలో చూపే నీతి అప్పుడు చూపినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తంతో మన మనసాక్షిని ప్రోక్షించినాడు అని రాసింది. అవును, మన నుంచి కోరుతాడు తోడు మంచి మనసాక్షి. మంచి మనసాక్షి ఉంటేనే విశ్వాసం నిలుపుకోగలుగుతావు. ఇక ఆ వివరాలు పంచుకుంటే ఆలస్యం అవుతుంది. మంచి మనసాక్షి కోరుతాడు మన నుంచి దేవుడు. అయితే రోజు నువ్వు వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే అప్పుడు నీ మనసాక్షి దేవుని చిత్తాన్ని తెలుపుతుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రతిబింబం అంటారు కదా, దేవుని చిత్తమే నువ్వు జరిగించాలని నీ మనసాక్షి చెబుతుంది. అయితే యోబుకు ధర్మశాస్త్ర గ్రంథం లేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. అప్పుడు ఇంత కోరలేదు దేవుడు, అప్పుడు చూపినాడు ఇంత నీతి. మనసాక్షి కూడా నిందమొప్పకుండా బ్రతికితే మన నుంచి దేవుడు ఇంకెక్కువ కోరుతాడు కదా. సిలువలో చూసినాం దేవుడు అంటే, దేవుని ప్రేమ అంటే రుజువు దొరికింది. వాక్యం ఉంది మనకు, పరిశుద్ధాత్మతో నింపినాడు దేవుడు. కడవరి వర్షకాలంలో ఉన్నాం, దేవుని ఆత్మ కుమ్మరింపు దేవుడు ఇచ్చే కాలంలో. మరి తప్పకుండా కోరుతాడు మన నుంచి మంచి మనస్సాక్షి. మరి దేవునికి విరోధంగా పాపం చేసే వాళ్ళ విషయం చూడు, దేవుని భయం విడిచినారు, దేవుని ఆజ్ఞలు మరిచినారు. ఇంకేంటి, మనసాక్షి చంపేసుకున్నారు. ఇక మనసాక్షి వాళ్ళకి చెప్పదు ఇది తప్పు, మేలు పొందినావు కీడు చేయకు అని మనసాక్షి చెప్పదు. నీకు ఏది తోస్తే అది చెయ్యి అని చెప్తుంది. రైట్ రైట్ అంటది అన్నమాట. మొద్దుబారిపోవడం కాదు, మనసాక్షి చచ్చిపోయింది. పోయిన వారంలో జరిగింది మీతో పంచుకున్నా కదా. అన్ని మంత్రక్రియలు అన్నీ పట్టుంటే సమూహాలు ప్రార్థిస్తుంటే ఆమెలో నుంచి పెద్ద మాంత్రికుడు పలికేవాడు పేరు చెప్పి, నా జోలికి రాకు అని చెప్పి ఈమె కొరకు ప్రార్థించకని బెదిరించేవాడు. చంపినా చాలామందిని అని చెప్పాడు. తర్వాత తెలిసింది కొంతమంది దేవుని సేవకులు చచ్చిపోయినారు. ఆయన ఎవరి కొరకైతే మంత్రక్రియలు చేసినాడు ఈ మనిషి,
దేవుని సేవకులు ప్రార్థించడానికి వస్తుంటే దారిలో చచ్చిపోయినారు. ఒక ఆయన వాళ్ళ కొరకు ప్రార్థిస్తే తన పిల్లుడు చచ్చిపోయినాడు. ఇక్కడ ఆ మాంత్రికుడు అట్లా చెప్తే కూడా విడిచిపెట్టలేదు. 2-3 రోజులు స్పృహ లేకుండా అట్లా కొనూపిరితో ఉన్నట్టు ఆమె పడి ఉండి మెలకు వచ్చినప్పుడు అన్న తారీఖు ఏంటి, డేట్ ఏంటి అడిగితే చెబితే, ఒక్కదాని కొరకు ఎందుకన్నా కష్టపడతావు, వదిలిపెట్టరా, అలా చచ్చిపోతా అని అనేది. నా ప్రాణం అడ్డు పెట్టిన ఆ మంత్రికుడు తన చేతనైనవన్నీ నా పైన చేసి అవన్నీ తిరగబడి తన మీద పడితే ఎక్కడెక్కడో పోయినాడు, మంచిగా కాలేదు, నేను రావచ్చునా అని చెప్పి పంపినాడు. రమ్మని చెప్పిన, నేను ఎదురు చూస్తున్నాను చెప్పి తడకలునే అక్కడ రోడ్డు వైపు గేట్ ఉంటాడో చేయి నిల్చున్నాడు. పరిగెత్తిపోయి కౌగిలించుకున్నాను. కాబట్టి తెచ్చి దేవుని మార్గాలను నేర్పి బాప్తిస్మం ఇచ్చినాను. అప్పుడు ఒక 200 కాకులు ఒక దగ్గర నిల్చుంటే ఒక రాయిస్తే అన్నీ లేస్తాయి కదా, అట్లాగా చిన్నప్పటి నుంచి ఈ మంత్రక్రియలు నేర్చుకున్న వాడిని అవన్నీ వదిలిపెడితే సమూహాలే ఎట్లా ఉంటుంది, ఎంత దేవుని ఆత్మ కుమ్మరింపు. బాప్తిజం తోటలో నీళ్లు వేడి అయిపోయినాయి మధ్యరాత్రి, చలికాలం. నేను చివర్లలో చేయబడి చూసిన ఏమైంది, ఒక 6 నెలలు ఇంకెప్పటికంటే ఎక్కువ శ్రమలు తాకడం గమనించిన ఈ మనిషిని దేవుని కొరకు గెలవాలని నా ఆత్రంలో అంత యుద్ధం జరిగింది. సరే, ఇంకో విషయం, ఆ వ్యక్తి జీవితం ఇదివరకు బాగులేదు, దేవుని నమ్ముకుంది, పాపం వదిలిపెట్టింది, ఎవరితో అయితే కలిసి ఉందో ఇదివరకు. ఒకసారి ఆయన ఇంకొక వ్యక్తికి తాగి పిచ్చి తెచ్చినాడు నన్ను చంపడానికి. ఉపవాసాల కొరకు వచ్చి తను ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు, ఆమెను తీసుకొని పోతా అంటే చెప్పినా నన్ను దాటిపోవాలి. తను తెచ్చుకుని వాడు భయపడ్డాడు, ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. నా దేవుడే నాకు కదా అడ్డు పెట్టినా కదా ప్రాణం. ఇంకోసారి మంగళవారం రోజు ప్రార్థన 150 మంది ఉన్నారు. నేర్పుకున్న అంశాలు చెప్పిన, ఇంకా ప్రార్థన చేయబోతుంటే చూసిన దూరాన 4-5 వచ్చినారు స్కూటర్స్ పైన. గుర్తుపడతా కదా ఆయననే. నన్ను చంపడానికి వచ్చినాడు. కళ్ళు మూసుకొని ప్రభుని చిత్తం జరిగించుకో అని చెప్పి ప్రార్థన నడిపిన. నేను ఒక 30 నిమిషాలు దాటి వచ్చి జల్లెడ తుట్లు పొడవచ్చు నన్ను. వాళ్ళు వచ్చింది చంపడానికి. వింత జరిగింది. ఆ సమయమట పోలీస్ వాళ్ళు ప్లెయిన్ క్లోత్స్లో వెళ్తున్నారట. వాళ్ళ తీరంతా చూసి మేమేం కంప్లైంట్ చేయలేదు, నేను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాను, ప్రభుని చిత్తం సిద్ధం దేనికైనా అని. ఆ ప్లెయిన్ క్లోత్స్లో వెళ్తున్న పోలీస్ వాళ్ళు వాళ్ళని పట్టుకొని సాగు కొట్టి పోలీసులను తీసుకెళ్ళినారు, వాళ్ళని స్కూటర్లని. ఇంత నా ప్రాణం అడ్డు పెడితే పోయిన వారంలో వచ్చి ప్రేజ్లాడలేదు, ఏం లేదు, అట్లా కోపంగా చూస్తుంది. ఇంకెవరితోనో పోట్లాట అయింది. నేను తీరగా దొరికినా కదా, అన్నిటికీ నన్ను తిట్టవచ్చు. మళ్ళీ తిట్టాడు, తన్నాడు కాబట్టి ఏమైనా చేయొచ్చు. అంత మేలు పొందింది, ఇంత ప్రేమ చూపింది. ఆమెకు తప్ప అనిపించలేదు, ప్రేజలాడుకోలేదు, కోపం అట్లా చెప్పమ్మా ఏంటి అంటే ఇంకా అయిపోయింది. అరుస్తుంది, తిడుతుంది. ఏం జరిగింది? ఆ వ్యక్తికి మనసాక్షి చచ్చిపోయింది. అంత మేలు పొంది మేలు చేయమని అడగడం లేదు కదా. ఏంటో మరి నాకు అట్లా జరుగుతుంది. నేను మేలు చేసిన వాళ్ళు 99% మంది ఎందుకో నాకు నష్టం చేస్తారు, గుంటలు తవ్వుతారు, మేలుకు ప్రతిగా కీడు చేస్తారు విపరీతంగా. శత్రువులంతా 31 సంవత్సరాలలో శత్రువులు చేసిన కీడు నష్టం అంతా ఒక ధర కుప్పేస్తే, నేను పెంచిన పిల్లలు 10 మంది తిరగబడి వారు చేసిన నష్టాలే ఎక్కువన్నాయి, వాళ్ళ దూషణలే ఎక్కువన్నాయి, ఇంకా చెడ్డకున్నాయి. సరే, ఈ వ్యక్తి మనసాక్షి చచ్చిపోయింది అంటే ఏమన్నమాట, ఆమెకు దేవుడు లేడు.
మనసాక్షి నీకు లేకుంటే దేవుడు ఉండాడు. ఇంకేంటి, నీవు నీతి న్యాయం మర్చిపోతే నీకు దేవుడు ఉండాడు. యోబు ఏమంటున్నాడు, చచ్చే వరకు నా నీతి వదిలిపెట్టాను అన్నాడు కదా. ఇంకా అది గుర్తు. వాళ్ళు 1,00,000 చెప్పినా, ఇక దేవుని పేరు చెప్పి ఎంత నటన చేసినా, వేషధారణ చూపినా ఇది గుర్తు. నీతి తప్పితే, న్యాయం మరిస్తే, ఇది మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తే దేవుని విడిచిపెట్టి, దేవుడు లేడు వాళ్ళకి. సరే, దేవుడే వాళ్ళని విడిచిపెట్టినాడేమో. నేనైతే మంచి మర్యాదగా ప్రేమగా మాట్లాడినాను. పెంచిన ప్రేమనే కదా. కాసేపటికి పట్టిన దయ్యాలు వదిలినట్టుంది. చూడు, తిడతాడు, నేర్పిస్తాడు, ఎలగొడతాడేమో అనుకొని రెచ్చిపోయి ఆమెనే మొదలెట్టి. నేను మంచి మర్యాద ప్రేమ మాట్లాడితే అన్న అన్న అనేది మొదలుపెట్టి, నువ్వే కదా మా కాపరేట. అవునమ్మా, నేనే దొరికినా. అయితే ఎవరెటు పోయినా నేనైతే నా దేవుని కొరకు బ్రతుకుతున్నా. మంచి సాక్షి కాపాడుకుంటున్నా. ప్రయత్నించు నువ్వు కూడా. శ్రమల్లో మంచి ప్రతిస్పందన చూపడానికి అప్పుడే వీలవుతుంది. యోబు గ్రంథంలో 19:26, ఈ శరీరం శిథిలమైపోతే కూడా మళ్ళీ నా దేవుని చూస్తా ఈ కళ్ళతో అన్నాడు. పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థానం గురించి. ఈ లోకం మట్టుకే కాదు అని తెలుసు కాబట్టి నిత్యత్వం ఉంది, నిత్యం దేవునితో ఉండాలి నేను తెలుసు కాబట్టి దేవునితో సంబంధం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు కదా. పునరుత్థానం ఉంది అని గుర్తుపెట్టుకొని బ్రతికినాడు. శ్రమలు తీరుతాయో లేదో తెలియదు తనకి. మానవరీతికి ఇక ఇది అంతం చస్తా ఇట్లాగే అనుకున్నాడేమో. అయితే కూడా నిత్యం నేను దేవునితో ఉంటా కదా, అది చాలు నాకని మురిసిపోయినాడు కదా. ఎప్పుడెప్పుడు దేవుని కలుస్తాను. యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 7-10 వరకు తన స్నేహితులకు చెబుతున్నాడు, మీరు దేవుని పక్షంగా పక్షపాతం చూపితే కూడా దేవుడు ఊరుకోడు, శిక్ష పెడతాడని చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుని న్యాయం మీద ఎంత నమ్మకం తనకు. చిన్న కష్టం వస్తే దేవుడు అన్యాయం చేసినా నాకని అంటారు కదా. ఈ వ్యక్తి చూడు, ఇంత జరిగితే దేవుడు న్యాయవంతుడు అని చెప్తున్నాడు. మంచి ప్రతిస్పందన చూపినాడు. పిలాప వాక్యాలు 3వ అధ్యాయం 23లో తన జాతి అంతా దాసత్వంలో పోయింది. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు, ప్రతి ఉదయం దేవుడు నూతనంగా జాలి పడతాడు. తన జాతికి దేవుని వైపు చూపి ఆశ చూపుతున్నాడు. దేవుని బట్టి ఆశ ఉంది. ఎడు చూసినా శవాలు, ఎడు చూసినా బూడిద మిగిలింది. అప్పుడేమంటున్నాడు, అనుదినం నూతనంగా జాలిపడే దేవుడు మన దేవుడని దేవుణ్ణి బట్టి ఆశ చూపుతున్నాడు. అట్లా బ్రతకడం తనకు వచ్చు కాబట్టి నేర్పగలుగుతున్నాడు. ఇంకేమంటాడు ఆయన, దేవుడు నా పాలిభాగం, దేవుని కొరకు వేచి ఉంటా అంటాడు విలాప వాక్యాలు. అపోస్తలుడైన యోహాను ప్రకటన 1:9లో ఏమంటున్నాడు, అందరిలాగే నేను యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం కొరకు, స్వార్థ కొరకు శ్రమపడ్డా. మామూలు చెబుతున్నాడు. పద్మాసు ద్వీపం పైన పరవాసిన ఇతిని అంటున్నాడు. ఇంత మామూలుగా చెప్పినాడు. కఠినమైన క్రూరమైన దాసత్వం 3.5 సంవత్సరాలు. పెస్తవాడు కదా, కొండ మీద పోయి రాళ్ళు కొట్టి మోసుకొని కిందికి తేవాలట. బరువులు మోసేది రాళ్ళు కొట్టి తనకు అలవాట్లేదు కదా. రాత్రిపూట గుహలో తల దాచుకునేవాడట. ఏడిచినాడేమో, అరిచినాడేమో, ప్రభా నీ ఉగ్రత నా పైన మౌనమే, నేను తప్పు చేసినా నా శిక్ష పెట్టినావా, నన్ను విడిచిపెట్టినావా అని గుణజింపుకొని ఏడుస్తుంటే దేవుని దిక్కు మౌనమే. తన సొంత వారికి, సొంత దేశానికి దూరం ఉన్నాడు. ఇంకక్కడి చచ్చిపోతాడేమో తెలీదు, ఆశ లేదు. ఎంత కన్నీరు గాడ్చినాడో కదా. గుహ తడిచి ఉంటుంది కన్నీళ్ళతో. ఓ సమయం ఆ కన్నీళ్ళతో తడిచి
పవిత్రమైన ఆ గుహలో యేసు ప్రభు వచ్చి నిల్చున్నాడు. మానవాళి చరిత్రలో ఆఖరి ఘట్టం తనకు చెప్పి రాయించినాడు దేవుడు. ఎంత ప్రత్యేకం ప్రకటన గ్రంథం. అది చదివినా విన్నా ఆశీర్వాదం అని రాస్తుంది. అయితే తన ప్రతిస్పందన చూడు, దేవుని కొరకు శ్రమపడ్డా కొంచెం, అది మామూలే కదా, అందరు పడతారు కదా అంటున్నాడు. చూసినావా నేను ఎంత గొప్ప అని అనడం లేదు కదా. ఎంత మంచి ప్రతిస్పందన. ముందు మరుగుతున్న నూనెలో 24 గంటలు పెట్టినారు ఆయన, ఇంకా చావడం లేదని కసిగా వెలగొట్టినాడు దేశానికి దూరం. చెక్కు చెదరలేదు కదా ఆ మనిషి. మనసు ఎంత బాగుంది. ఏమనుకుంటున్నాడు, నా దేవుని కొరకు ఎంత చేసినా తక్కువే అనుకుంటున్నాడు కదా. మరి అందుకే గెలిచినాడు. దేవుడికి సిద్ధపరిచి పెద్ద పని అప్పచెప్పినాడు కదా. తర్వాత అర్థమైందో మా ఆయనకి పెద్ద పని ఉంది కాబట్టి ఒక్కడిని తీసుకెళ్ళి ఉంచినాడు దేవుడు. సొంత వాళ్ళకు దూరం, దేశానికి దూరం, తన పనులకు దూరం, దేవుడు ఒక్కడే తనకు అని ఇంకా అర్థమయ్యేటట్టు చేసి అట్లా సిద్ధపరిచి అప్పుడు దేవుడు పెద్ద పని అప్పచెప్పినాడు. ప్రతిస్పందన సరిగుంది కాబట్టి దేవునితో ఉన్నాడు ఆయన కదా. దేవుని కలిగి ఉన్నాడు. రోమా 8:18 అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, అల్పకాలం ఉండి చులకనైన శ్రమ అంటున్నాడు. మరి ఎంత చులకన మనకు తెలుస్తుంది. 2 కొరింథీ 11:23-28 వరకు కొరడాలతో కొట్టినారట 5 సార్లు, 39 దెబ్బలు. రాళ్ళతో కొట్టినారు, చచ్చినాడు అనుకొని పట్నం బయటికి ఇడ్చుకొని పోయి వదిలిపెట్టినాడు. దేవుడు మళ్ళా బ్రతికిస్తే అదే పట్టణంలో పోయినాడు. వేరే వాళ్ళైతే దూరం పారిపోతారు కదా. సొంత జాతితో శ్రమని, అన్ని జనులతో శ్రమని, పట్టణంలో శ్రమ, రహదారుల్లో శ్రమ, భూమి మీద శ్రమ, సముద్రంలో కూడా శ్రమ. ఆకలితో ఉండేది నాకు తెలుసు, వస్త్రహీనత తెలుసు అన్నాడు. చెరసాలలో వేయబడ్డాడు కదా. చెరసాలలో వేయబడితే పౌలు, శీల అని ఇంకో వ్యక్తి కొరడాలతో కొట్టినారు. అప్పటికి చిట్లిపోయింది చర్మం, మాంసం తెగింది, గొలుసులేసి కట్టేసి పెట్టినారు. తెల్లారి చంపుదాం అనుకుంటున్నారేమో. అప్పుడు పాటలు పాడినారట కదా. ఇట్లాంటి శ్రమల్లో నువ్వు పాట ఎత్తితే ముందు రాగం బాగుండదు అని వస్తుంది కదా, తర్వాత కుదుట పడుతుంది రాగం. ఎన్నెన్ని నా శ్రమల్లో దేవుని స్తుతించి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు జయమిచ్చినాడు. దిగి వచ్చి సైతాను బలమంతా అనగదులోకి జయమిచ్చినాడు. నేను ఈ ప్రయాణాల్లో ఎస్డి మోటార్ సైకిల్ మీద కూడా అడవులలో అంతా వెళ్ళేవాడిని కదా. కొండలు ప్రతిధ్వనించేవి పాటలు పాడినప్పుడు. మధ్యరాత్రిగా వర్షం లేదు, పిడుగులు కాదు, ఎప్పుడు ఆగలేదు. కొన్నిసార్లు పాటలు పాడుతూ నడుపుతున్నప్పుడు లారీ వీల్స్ పక్క నుంచి అట్లా పోవడం చూసిన నేను. కొంచెం అయితే ఇంకా దాని కింద పడి చెతికిపోదును. అప్పుడు కూడా రాగం మారలేదు, ఓ అని గట్టిగా అరవలేదు, పాడుతూ దాటినా నేను. అయితే స్తుతి గానాలు చేసినాడు కదా. సంఖ్యలతో ఉన్నప్పుడు సంఖ్యలన్నీ ఊడిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అక్కడ అచరసాల అధికారికి కూడా దేవుణ్ణి అందించినాడు కదా. ఆ మధ్యరాత్రి బాప్తిస్మాలు ఇచ్చినాడు. ఇది శ్రమలంతా కలిపి అల్పకాలం ఉండే చులకనైన శ్రమలు అంటున్నాడు కదా. మంచి ప్రతిస్పందన చూపినాడు. ఇంత మట్టుకు కాదు, నిత్యం దేవునితో నేను ఉంటా, ఈ శ్రమలంతా నా మహిమ భారాన్ని పెంచుతాయి అన్నాడు కదా. 2 కొరింథీ 10:4 మా యుద్ధానికి వాడే మా ఆయుధాలు ఈ లోక సంబంధమైనవి కావు, కానీ మేము దుర్గాలు పడగొట్టగలం. క్రీస్తుకు విరోధమైన ప్రతి తలంపు కూడా క్రీస్తుకు లోపడేటట్టు చెరపడతామంటున్నాడు కదా. ఇంకేమంటాడు రోమా 8:37 వీటన్నిటిలో అత్యంత విజయం దేవుడు ఇస్తున్నాడని చెప్తున్నాడు. విజయం అని వదిలిపెట్టడం లేదు, అత్యంత. He says we are more than conquerors.
దేవుడు మాకున్నాడు కాబట్టి మేము గెలుస్తున్నాం అని అంటున్నారు కదా. ఒక్కొక్కరు ఈ మధ్య రింగ్ టోన్ పెట్టుకున్నారు, అపున్ రాజా హే. దేవుడు లేదు, దిక్కు లేదు, బిచ్చపోని కంటే తక్కువ. ఏంటి అపున్ రాజా హే? దేవుడు ఉంటే అపోసైన పౌలులాగా పలుకోవచ్చు, మేము విజేతలం, వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్, ఎప్పుడైనా ఎక్కడైనా నేనే గెలుస్తా. దేవుడు ఉంటేనే అది సాధ్యం, లేకుండా దిక్కు లేకుండా పోతుంది. ఫిలిప్పీ 4:18, నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నేను సర్వం చేయగలను అంటున్నాడు. ఇంకేంటి 2 కొరింథీ 12:9 తనకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎంత చెడ్డగుంది అంటే గలతీయులకు రాసిన పత్రికలు అని చెబుతాడు, నా వ్యాధిని బట్టి మీరు నన్ను అసహించుకోలేదు అంటున్నాడు. అంటే మనుషులు అసహించుకుని అంత వ్యాధి తీసేయమని దేవుని అడిగినాడు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అని చెప్పినాడు. అందుకే ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నా బలహీనతలో నేను ఆనందిస్తా అంటున్నాడు. చూడు, ఇంకెవరిలాగానో పాడడం నాకు రాదు, ఇంకెవరిలాగానో తెలగలేను, లేకుంటే ఎత్తులేను, సన్నగలేను, సన్నగుండలేమో, అలాగా లావులేను, ఏదో ఏడుపు కదా. అయితే ఒక బలహీనత అనుకో, మరి అపోజిట్ పౌలు మంచి మాదిరి చూపినాడు, ఎప్పుడు బలహీనుడనో బలవంతుడను చోటైంది దేవునికి నా బలహీనతలో. నన్ను ఆదుకోవడానికి దేవుడు నా దగ్గర వస్తాడు, నాతో ఉంటాడు బలహీనతను బట్టి. అందుకే బలహీనతలో అతిశయిస్తున్నాడు. సరే పేదరికమేమో నీ బలహీనత అయితే మరి ఈ మాట చెప్పగలుగుతావా? ఇది మంచి ప్రతిస్పందన కదా, దేవుడే సెలవిచ్చినాడు. సరే, దేవుడు చెప్పినాడు, బలహీనతలో నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది. చోటు దేవునికి మహిమ స్వరూపి అయిన ఆయన ఆత్మ మీ పైన నిలుస్తాడు కాబట్టి శ్రమలు ఆనందించండి అని ఇంకా చదువుతాం కదా. మంచి ప్రతిస్పందన చూపినాడు. దానియేలు విషయంలో 15 ఏళ్ల వయసు నుంచి దాదాపు 90 ఏళ్ళు దాటే వరకు తన చరిత్ర చదువుతాను. 4 రాజులు మారినారు, దానియేలును మార్చలేదు, ప్రధానిగా ఉన్నాడు. దానియేలు 6:10 ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, దిక్కుతో చనివేళ అంతమనిపించే వేళ కూడా ఆయన వాక్యం చదువుతున్నాడు. ఎట్లా తెలుసు? ఇర్మియా గ్రంథంలో 70 ఏళ్ల దాసత్వం అని గ్రంథాలు చదివిన తెలుసుకున్నాను. బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ ప్రార్థిస్తే చంపుతాం, సింహబోన్లు వేస్తామంటే కూడా ఎప్పట్లాగే కిటికీలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి. ఎందుకు? సొలొమోను రాజు ప్రార్థించినాడు, ప్రభా ఎక్కడ చెదిరిపోయిన మందిరం దిక్కు తిరిగి ప్రార్థిస్తే విను అన్నాడు కదా. కాబట్టి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థించినాడు. ప్రార్థిస్తే సింహబోన్లు వేస్తారనే ఆ శాసనం ఆయన ముద్రించి ఉంటాడు. రాజవంగనం ఆయన చేతికి ఉంటుంది, ప్రధాని కాబట్టి. అయితే అటు ముద్ర వేసి ఇంటికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఎంత మంచి ప్రతిస్పందన! ఎప్పుడైనా దేవునికి మొదటి స్థలం, దేవుడు ముఖ్యం. దేవుణ్ణి మొక్కడం ఆపలేదు, మానలేదు. ఒక్కొక్కరిని చూస్తాం, పరీక్షలు వస్తే బైబిల్కి హాలిడే అన్నట ఒక నెల. ఎందుకు? దేవుడు ముఖ్యం కాదు. చల్తే ఫిరితే నజరానా అంటారు కదా హైదరాబాద్లో, చల్తా అంటారు కదా. చెప్పినా నై చల్తా అని చెప్పిన మొదటి స్థలం దేవునికి. తెల్లారి ఫైనల్ ఎగ్జామ్ ఉన్నా దేవునితో గడిపే ఏకాంతం సరిగా ఉండాలి. అట్లా మానేస్తారా? అవసరానికి వాడుకుంటారా దేవుణ్ణి? తీరినప్పుడు మొక్కుతారా? ఇట్లాగా అనుదినం సేవించినాడు దానియేలు. ఎంత మంచి ప్రతిస్పందన! అందుకే దేవుడు మెచ్చినాడు. 2 దినవృత్తాంతములు 20 అధ్యాయం 21 నుంచి 22 వరకు 3 రాజులు దండెత్తి వచ్చినారు. చిన్న మేకల మందలాగుంది యెహోషాపాతు సైన్యం. వాళ్ళు వచ్చి చంపేస్తారు, దాసదాసులుగా పట్టుకెళ్ళిపోతారు, కొలసమంత పట్టుకెళ్ళిపోతారు, ఇంకేం మిగలదు.
అది పరిస్థితి మానవరీతిగా. అయితే దేవుణ్ణి నమ్మినాడట, ఉపవాసాలు ప్రకటించినాడు. వేరే వాక్యంలో కూడా చదువుతారు. దేవుని నమ్మినాడు, ఉపవాసాలు చేసినాడు, ప్రార్థించినాడు, దేవుడు ఆదుకున్నాడు. అయితే ప్రతిస్పందన గురించి ఆలోచించు. నమ్మినాడు దేవుణ్ణి, ఉపవాసాలు ప్రకటించినాడు, అంతా కలిసి ప్రార్థించి ఏమన్నారు? ప్రభు నువ్వే మా దిక్కు, మా వేరే దిక్కు లేదు. దేవుడు అన్నాడు, అట్లాగా అయితే నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. మంచి ప్రతిస్పందన చూపినాడు కదా. చరిత్ర మంచి మలుపు తిరిగింది. దానియేలు గ్రంథంలో 3:17 మండుతున్న గుండంలో వేస్తాం, విగ్రహానికి మొక్కుకుంటే అగ్నిగుండంలో వేస్తాం అని చెప్పినప్పుడు నెబుకద్నెజరుతో ఏమంటున్నారు? షడ్రకు మేషకు అబేద్నెగో, ఓ నెబుకద్నెజర్ అని పిలుస్తున్నారు. రాజా అనడం లేదు, ఓ చక్రవర్తి అనడం లేదు. ఏమంటున్నారు? మా దేవుని విషయం వచ్చింది చాలు, ఇంకా బౌత్ హోగ్యాలాడ అంటారు కదా. ఆయన ధూమ్ చేస్తూ ఉన్నాడు నెబుకద్నెజర్. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేపించినాడు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటున్నారు? ఓ నెబుకద్నెజర్, జవాబు చెప్పేది కూడా అవసరం లేదు. మా దేవుడు రక్షించ సమర్థుడు, రక్షించకపోతే కూడా మేము ఆయననే మొక్కుతాం. చూడు, విశ్వాసంలో పైమెట్టు. యెహోషాపాతు నమ్మినాడు, దేవుడు ఆదుకుంటాడని కదా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటున్నారు? దేవుడు ఆదుకోకపోయినా మేము ఆయననే మొక్కుతాం. విశ్వాసంలో పైమెట్టు కదా. ఎంత మంచి ప్రతిస్పందన. దిగి వచ్చినాడు దేవుడు వారి పక్షంగా కదా. ఆ అగ్నిగుండంలో వారితో పాటు నడిచినాడు కదా. దేవుడు ఘనపరుస్తాడు. విశ్వాసం ఎట్లాంటి విశ్వాసం? ఆదికాండం 39:9 యోసేపు అంటాడు, నేను దేవునికి విరోధంగా పాపం చేయను. ఆమె యజమానురాలు, ఆమె చెప్పినట్టుంటే ఆమెతో కలిసి పాపం చేస్తే ఐశ్వర్యం ఇస్తుంది, స్వాతంత్రం ఇస్తుంది, ఆమె వదిలిపెట్టవచ్చు దాసుని. అయితే యోసేపు ఏమనుకున్నాడు? నా కాలగతులు దేవుని ఆధీనం, ఈమె చేతిలో లేదు నా బ్రతుకు, సర్దుకోనన్నాడు కదా. దేవునికి విరోధంగా నేను పాపం చేయను. ఇక్కడ అర్థమవుతుంది ఆ మనిషి జీవితం ఎక్కడున్నా ఎప్పుడైనా దేవుణ్ణి మెప్పించడానికి బ్రతికినాడు. దేవుడు ముఖ్యం తనకు. కీర్తన 105:19 ఇనుము తన ప్రాణాన్ని నొప్పించిందట దేవుని వాగ్దానాలు నెరవేరే వరకు. ఎంత హింస ఉన్నా ఆయన సర్దుకోకుండా బ్రతికినాడు, దేవుని కొరకే బ్రతికినాడు. ఇక్కడ 19వ కీర్తన 50వ వచనం దావీదు అంటున్నాడు, నీ వాగ్దానాలు నన్ను బ్రతికించిన నా శ్రమలు. ఎంత మంచి ప్రతిస్పందన. శ్రమలో దివారాత్రులు దేవుని వాగ్దానాలు ధ్యానించినాడట దావీదు. దేవుడు మాట తప్పడు, దేవుడు నాకు అన్యాయం చేయడు కానీ తెలుసు దేవుని గురించి. కాబట్టి ఏమంటున్నాడు? నీ వాగ్దానాలు నన్ను బ్రతికించినాయి. 1 కొరింథీ 15:10 అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని కృప నా ఎడల వృధా కానీలేదు. అంటే ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకుని బ్రతికినాడు. నేను చంపిన, సంఘాన్ని ధ్వంసం చేసిన, అపోస్తలుడను అనడానికి అని పిలువబడడానికి యోగ్యుడను కాను, ఆ కాలంలో పుట్టినట్టు నేను దేవుని నమ్ముకున్నా అన్నాడు. ఇదేంటి? ఇప్పుడు సిధోల పండ్ల కాలం వస్తుంది వర్షాకాలంలో. వర్షాకాలం అయిపోయాక, సిధోల పండ్ల కాలం అయిపోయాక చివర్లో వస్తాయి చెట్టు మీద కాయలు, వంకర తింకరు ఉంటాయి, కుక్కమూతి కాయ అంటారు వాటిని. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? కుక్కమూతి కాయలాగా నేను ఆ కాలంలో పుట్టినాను. అయితే నా మీద దేవుడు ఇంత దయ చూపినాడని ఆ విలువ తెలుసుకొని ఏమంటున్నాడు? దేవుని కృప నా ఎడల వృధా కాలేదు. ఎంత ధైర్యంగా చెబుతున్నాడు అంటే అది గుర్తుపెట్టుకొని బ్రతికినాడు కదా. ఎస్తేరు గ్రంథంలో 4:14 యూదులను చంపాలని శాసనం బయలుదేరింది. ఎస్తేరు గ్రంథంలో 4:14 పరిస్థితి ఏంటి? హామాను వచ్చినప్పుడు మొర్దెకై సాష్టాంగ పడలేదని చెప్పి కోపం వచ్చింది హామానుకు. రాజు తర్వాత మనిషి ఆయన తెలుసుకున్నాడట, మొర్దెకై పరదేశి దాసుడు, వేరే దేశంలో వచ్చినారు యూదులు, ఒక్కరిని చంపడం చిన్న విషయం అనుకొని
జాతిని తుడిచేద్దామని శాసనాలన్నీ రాపించినాడు. ఒక్కరోజు లోకమంతా యూదులను చంపాలి, వారి సొమ్మంతా దోచుకోవాలి, వారి ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకోవాలి, అట్లా శాసనాలన్నీ రాపించాడు. మరణం ఖాయం, ఇక తద్దినం పెట్టుకోవచ్చు. మొర్దెకై అంటాడు, రక్షణ యూదులకు ఇంకో వైపు వస్తుంది. హల్లెలూయా! ఎట్లా వస్తుంది ఇంకో వైపు? తనకు దేవుడు తెలుసు కాబట్టి, రాజ్యమంతా తనకు విరోధం ఉంటే మరణం ఖాయం, తప్పదు. ఒక డేట్ పెట్టినారు. అప్పుడు అంటున్నాడు, రక్షణ యూదులకు వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట ఒక దగ్గర లేదు, ప్రార్థన అనే మాట లేదు. కానీ వారి నమ్మకం చూడు, దేవుని పైన చూడు, ఎవరిని మెప్పించే ప్రయత్నం లేదు, మందిని మెప్పించే ప్రయత్నం లేదు. తను నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తనకు తెలుసు. కానీ నిశ్చింత పలుకుతున్నాడు, రక్షణ వస్తుంది యూదులకు ఇంకో దిక్కు. హల్లెలూయా! వచ్చింది రక్షణ. దేవుడు ఆదుకున్నాడు. యూదుల శత్రువులు ముందే చచ్చిపోయినారు. వీళ్ళకు ఒక్క డేట్ పెడితే శత్రువులకు 2 డేట్లు పెట్టినారు చంపడానికే. ఆ తర్వాత లోకమంతా యూదుల దేవునికి భయపడ్డారట. మేము యూదులమని చెప్పుకున్నారట. ఈ ఒక మనిషి ప్రతిస్పందనను బట్టి జాతి మిగిలింది కదా, దేవునికి మహిమ కలిగింది లోకమంతా. ఇక గుంపుతో ఆటాడుతా అని చెప్పకు, ఎవరైనా పాట పాడతా అంటే ఇంకెవరన్నా నాతో ఉంటే పాడతా, ఏడ్చినా వద్దులే అని చెప్తా నేను. ఇంకెవరో పాడితే వీళ్ళు లిప్ మూమెంట్ ఇస్తారట కదా. కాబట్టి కట్టగట్టుకుని చేసేది ఏం లేదు. దేవుని పనుల కొరకు దేవుడు పిలిచినప్పుడు ఒక్క మనిషిని, ఆడ మనిషి, మగ మనిషి ఒక్కని పిలిచినాడు. నిలిచినారు. దేశమంతా వారికి విరోధమైన ఇర్మియా నిలిచినాడు, గెలిచినాడు కదా. ఏ ఎండకు ఆ గొడుగు కాదు, ఏ గాలి వస్తే అటు కొట్టుకుని పోయేది కాదు. ముఖ్య దేవుడు తెలుసు కాబట్టి దేవుడు చెప్పిందే చేసినారు. ఇర్మియా ప్రవక్తని గుంటలో వేసినారు. అక్కడ బురద ఉందట, ఇదివరకు పడిన వాళ్ళ శవాలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, పాములు తేళ్ళు ఉంటాయి. కొన్ని రోజులు ఉంచినాక రాజుకు పని పడింది ఆయనతో. దేవుడు ఏం చెప్పినాడు, అడగడానికి తీసినాడు. సింహాసనం వేసుకొని కూర్చున్నాడు గుంట దగ్గర రాజు. బయటికి కనబడగానే దేవుడు ఏం చెప్పినాడు, నా కొరకు చెప్పు అంటున్నాడు. కానీ ఆరోగ్యం బాగుందా, తిన్నవా, తాగినవా అడుగుతాడా రాజు? లేదు. అయితే గుంటలో నుంచి బయటికి వచ్చేప్పుడు రాజు అడిగితే దేవుడు చెప్పమనేది చెప్పినాడు. రాజు మళ్ళీ గుంటలు ఇస్తాడేమో, చంపుతాడేమో, భయపడలేదు. దేవుని మెప్పిస్తే చాలని బ్రతికినారు కదా. దేవుడు తెలుసు కాబట్టి ఈ ప్రతిస్పందన చెప్పినారు. మొర్దెకై అంటాడు, రక్షణ యూదులకు వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో 8:17 చదువుతారు లోకమంతా చాలామంది, మేము యూదులమని చెప్పుకున్నాను. యోబు గ్రంథంలో 23:10 యోబు అంటున్నాడు, బంగారం పుటం వేయబడిన రీతిగా నేను పరీక్షించబడుతున్నాను. బంగారం కాల్చి ఆ మురికి తీసేస్తే మేలి బంగారంగా మారుతుంది కదా, శ్రమ తీరినాక అట్లా అవుతా నేనని చెప్తున్నాడు. మొదటి రాజులు 19:8 ప్రవక్త యెజబెలు చంపుతా అన్నప్పుడు తనకు భయమైంది. మన వంటి స్వభావం గల మనిషి అని రాస్తుంది కదా. అడవిలో పోయి కూర్చున్నాడు. చెట్టు పేరు కూడా రాసి ఉంటుంది. ఆ చెట్టు దగ్గర పాములు రావట. ఇప్పుడు యెజబెలుకు భయపడుతున్నాడు, పాముకు తొండకి భయపడుతున్నాడు. ఇంత మటుకు చాలు తీసుకుపోమన్నాడు కదా. అయితే హోరేబు కొండ దిక్కు 40 పగలు 40 రాత్రులు పరిగెత్తిండట. సీనాయి కొండ పేరు, ఇంకో పేరు హోరేబు, దేవుని పర్వతం అని కూడా పేరు. తన పితరులు ఇజ్రాయేలును దేవుడు నడిపిన దారి అట అదే. ఆ దారిలో ఇప్పుడు పరిగెత్తించి నీ పితరులను నేను విడిచిపెట్టలేదు, నేను విడిచిపెట్టినని ధైర్యం చెప్పినాడు కదా. స్కూల్లో కాలేజీలో రివిజన్ ఉంటుంది కదా, అట్లాగా దేవుడు మళ్ళీ గుర్తు చేసినాడు, నమ్మదగిన దేవుడు అను. సరే అక్కడ పోయి దేవుని స్వరం వింటే మళ్ళీ నడుము కట్టుకున్నాడు, నిలిచినాడు, గెలిచినాడు. మొదటి రాజులు 19:11-13 వరకు.
మెల్లడు ఆయన దేవుని స్వరం విన్నాడు. అప్పుడు వెళ్ళి 1 రాజులు 21:17 తను రాజులను నియమించినాడు, ప్రవక్తలను నియమించినాడు. 1 రాజులు 21:23 యెజబెలుకు భయపడి ఇదివరకు ఓటమి ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? యెజబెలును కుక్కలు తింటాయని దేవుడు చెప్పమన్న మాట చెప్పినాడు. 2 రాజులు 6:19 ఎలీషా ప్రవక్త కొండ మీద ఉన్నాడు. కొండ చుట్టూ సైన్యం వచ్చేసింది ఆయనను పట్టుకొని పోవడానికి. వాళ్ళని చూసి తన పనివాడు, అయ్యో నా ఇల్లున వాడ మనకు శ్రమ అన్నాడు. అంటే మనకు తద్దినం అన్నాడు. చావు ఖాయం. కొండ మీద ఉన్నారు, చుట్టూ వచ్చేసిన. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, ప్రభా వాడి కళ్ళు తెరవమన్నాడు. ఆయన కళ్ళు తెరిచి చూసే కదా భయపడుతున్నాడు, రథాలు గుర్రాలు సైన్యం చూసి. అయితే మనోనేత్రాలు దేవుడు తెరిచినాడు. అగ్ని గుర్రాలు అగ్ని రథాలు కొండ మీద అంతా చూసినాడట. చూడు, ఎలీషా ప్రవక్త అది గుర్తుపెట్టుకొని బ్రతికినాడు. ఎవరికి చెందినవాడు? దేవునికి చేతన అవుతుంది నన్ను కాపాడడానికి. ఓసారి ఒక యవనస్తుడు బాగాలేకుండా పోయి ప్రార్థించిన దేవుడు బాగా చేసినాడు. అప్పుడు తన తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసర్ జీప్ పంపినాడు, డ్రైవర్తో చెప్పి పంపినాడు, ఇంకెవరకు బాగాలేదు వచ్చి ప్రార్థించమని. డ్రైవర్కి టీ ఇచ్చి దేవుని మార్గాలు నేర్పిన. పోయి మీ సార్కి చెప్పు అని చేసింది తప్పని. ఆయన దాసుని కాదు, చిటికెళ్ళేస్తే పరిగెత్తి పోయి ప్రార్థన చేయడానికి. దేవునికి దాసుని అని చెప్పి తప్పని చెప్పు పో అని చెప్పిన. ఆయన పోయి చెప్పినాక నేను బయట పోయినాను. అప్పుడు ఇదే ప్రార్థించుకున్నా, ప్రభు బ్రతికితే ఎలీషా ప్రవక్తలా బ్రతుకుతా. నామాను వస్తే కనీసం కలవలేదు కదా, పోయి నీళ్ళలో మునుగు అన్నాడు. వెండి బంగారాలు కోరలే కదా, ఘనత కోరలే. సరే తిరిగి వచ్చినాక అప్పటికే ఆ పోలీస్ ఆఫీసర్ 2-3 ట్రిప్పులు కొట్టినాడు. సార్ నేను ఉన్నప్పుడు వచ్చినాడు. తన ఫ్రెండ్ ఉన్నాడు పక్కకి, తన గన్మెన్ ఉన్నాడు. ఇక్కడ జాబ్ చేసి వచ్చినాడు. ఆయన గన్మెన్ ఉన్నాడు ఆయనకి. ఇంకా ఆయన కూర్చోమంటే కూడా కూర్చోవడం లేదు. ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి కాళ్ళ మీద పడి క్షమించు అంటున్నాడు. కష్టమైంది నేను లేపడం. అట్లా చేయకు అని నేను అంటుంటే, అంటే కాళ్ళు పట్టుకోక నేను అంటుంటే, ఇంకెప్పుడు అట్లా చేయను అంటున్నాడు ఆయన. ఇంకా నేను చెప్పిన, మీ కమిషనర్ని కాపాడుకోవడం మీకు తెలుసు, సెక్యూరిటీ ఉంటుంది కదా, మరి నేను దేవునికి సేవకుడిని, దాసుని, నా చుట్టూ ఆయన దూతలు ఉంటారు, తక్కువ అంచనా వేయకని చెప్పిన. సరే వెళ్ళిపోయినాడు. కాసేపటికి దేవుని సేవకుడు వచ్చి, ఓ బ్రదర్ గట్టిగా అరుస్తున్నాడు. ఏమైందంటే 2 గంటల సమయంలో ఎండలో అక్కడక్కడ మెరుస్తూ కనబడుతుంది. ఏంటి అంటే, ఇందాకే ఆయన చెప్పిన నా చుట్టూ దేవదూతలు ఉంటారని నీ దేవుడు చూపించినాడు ఎమ్మెల్యే అని. కాబట్టి ఎవరికి చెందినవాడు గుర్తుపెట్టుకొని బ్రతికినాడు కదా, తగ్గట్టు బ్రతికినాడు కదా. అంత సైన్యాధిపతి నామాను వస్తే, నయమాను అని రాసి ఉంటుంది తెలుగులో, వస్తే యోర్దాన్లో 7 సార్లు మునుగు అని చెప్పినాడు. కానీ అయ్యి బాబు మీరు వచ్చిన రేటి రండి రంగు కాగితాలు కట్టి స్టెప్పులేం వేయలేదు కదా. మంచిగా ఇంకా తిరిగి వచ్చి బంగారం అంతా ఇస్తా అంటే వద్దని చెప్పినాడు కదా. దేవుని కొరకు బ్రతికినాడు, దేవుని మెప్పే కోరినాడు. ఇంకేం వద్దు నాకని చెప్పి కదా, మంచి బ్రతుకు. అట్లాగా తన దాసుని కళ్ళు తెరవమని దేవుని అడిగినాడు కదా. అడిగినాక ఈ ఎలీషా ప్రవక్త పోయి ఆ సైన్యం ఎదుట ఒక నాయకుడు ఉంటాడు కదా, చెప్పినాడు, ఇది కాదు మీరు వచ్చిన వెతుకుతున్న స్థలం, ఇది కాదు, నేను తీసుకెళ్తా అని. ఒక్కడు ముందు నడుస్తుంటే సైన్యం అంతా ఆయన వెనకాల నడిచాడు. ఒక రాజులా నడిచినాడు కదా, తొలివట్లు వేసుకొని ఉంటాడు, గుంగడి కప్పుకొని ఉంటాడు. వాళ్ళు గుహల్లో ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు సొంతం గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు కదా. ఎట్లున్నాడు మనిషి వైపు ఆలోచన చేస్తే ఇంత మామూలుగా ఉన్నాడు, కానీ దేవుడు ఉన్నాడు తెలుసు తనకు. కాబట్టి వచ్చింది తనను పట్టుకోపోవడానికి. వాళ్ళ సైన్యం ముందు నడుస్తున్నాడు. వెళ్ళి రాజుకు చెప్పినాడు, ఇజ్రాయెల్ దేశం రాజు, వాళ్ళకి విందు చేయించు.
ఏలియా ప్రవక్త, నేను దైవజనుడిని అయితే అగ్ని వచ్చి మిమ్మల్ని దయించను కాక అన్నాడు. చచ్చిపోయినారు వాళ్ళు. 200 ఆత్మను పొందిన ఎలీషా ఎంత ప్రేమ చూపినాడు కదా. శత్రులకి విందు భోజనాలు చేయించి పంపించినాడు. వాళ్ళు మళ్ళీ ముట్టడి వేయడానికి రాలేదు. ఇజ్రాయెల్ దేశం వైపు అని రాసి ఉంటారు. అపోస్తుల కార్యాలు 5:41. హింసించబడినాక, శిక్షించబడినాక అపోస్తలులు వచ్చి సంతోషపడరట. దేవుని నామం కొరకు హింసపడ్డానికి మేము యోగ్యులుగా ఎంచబడ్డాం. చూడు, మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు ఆయన నామం కొరకు శ్రమ పడ్డానికి అని సంతోషపడ్డారట. మోషే ప్రతిస్పందన ఏంటి? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్టు స్థిరబుద్ధి కలిగి బ్రతికినాడు. అల్పకాలం పాప భోగం అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడట కదా. తన జీవితంలో చూపిన ప్రతిస్పందన ఇంకేంటి? అన్ని గంటలు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళు ఇంకెవరు లేరు. ఇంత దేవుని చూసి స్నేహితునిగా మాట్లాడుకున్నాక నీ మహిమ అంతా చూపు ప్రభు అన్నాడు కదా. ఇంకా దేవుని తెలుసుకునే తపన ఉంది. ఈ ప్రతిస్పందన చూపిన ఆదిమ సంఘంలో వారు ఉపవాసాలుండి ప్రార్థిస్తుంటే దేవుడు చెప్పినాడట, పౌలును బర్నబాను నేను ప్రత్యేకించుకున్న పని కొరకు విడిచిపెట్టమని. దేవుడు తన చిత్తం తెలిపినాడు. అప్పుడు వారు ఉపవాసాలతో ఉన్నారు కాబట్టి అందుకున్నారు. దేవుని చిత్తం తెలిసినాక అపోస్తల కార్యాలు 14:23 ఉపవాసం ఉండి ప్రార్థించి పంపినారట. ఆదిమ సంఘంలో ఉపవాసం అంత ముఖ్యం వారికి. ఈ మంచి ప్రతిస్పందన చూపినారు కాబట్టి అటువంటి హింసల్లో కూడా గెలిచినారు. దేవుడు మన జీవితంలో సెలవిచ్చిన శ్రమల్లో మంచి ప్రతిస్పందన చూపుదాం. దేవుని కలిగి ఉందాం. నన్ను బలపరిచే క్రీస్తును బట్టి నేను సర్వం చేయగలనని చెప్పి గెలుస్తూ బ్రతుకుదాం. అత్యంత విజయం దేవుడు మాకు ఇస్తున్నాడని ఆయన చెప్పినాడు కదా. అట్లా బ్రతుకుదాం. దేవుడు మనం సాధించను గాక.